కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో మరణించిన కానిస్టేబుళ్ల పేర్లతో జరిగిన 1,40,00,000 భారీ జీతాల కుంభకోణం బయటపడింది. ప్రధాన సూత్రధారి హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్, రిటైర్డ్ ఏవో ముని రామయ్య సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 నుండి 2026 వరకు నకిలీ ఖాతాల ద్వారా ప్రభుత్వ సొమ్మును కాజేసి లోన్లు కూడా పొందినట్లు విచారణలో తేలింది. నిందితుల నుండి 341 గ్రాముల బంగారం నగదును స్వాధీనం చేసుకున్నారు. అవినీతికి పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి గౌష్ ఆలం హెచ్చరించారు. IFMIS పోర్టల్ అండ్ ఆల్మోస్ట్ దాదాపు జూన్ 2022 నుంచి ఒక ఎంప్లాయీకి జూలై 2022 నుంచి ఒక ఐడిలో నవంబర్ 2020 నుంచి రెగ్యులర్గా శాలరీ క్లెయిమ్ చేసుకున్నారు. టోటల్గా చూస్తే ఒక ఐడిలో 53 lakhs, ఒక ఐడిలో 39.79 lakhs, ఒక ఐడిలో 47.3 lakhs, టోటల్ 1,40,18,308 రూపీస్ వర్త్ శాలరీ క్లెయిమ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి రెగ్యులర్ పే శాలరీ బిల్ చెక్ చేసినప్పుడు కొన్ని సస్పిషన్స్ మనకి దొరికింది. అప్పుడు ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో డీడీఓ కరెంట్లీ తో పాటు అడిషనల్ డీసీపీ అడ్మిన్కి ఇది ఎంక్వైరీ చేయడానికి అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తం డీటెయిల్ ఎంక్వైరీ తెలిసిన తర్వాత మనకి తెలిసింది 3 ఎంప్లాయీ ఐడీస్ ఆర్ బీయింగ్ యూస్ టు క్లెయిమ్ శాలరీ, కానీ దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ అవర్ నామినల్ రోల్. డీటెయిల్ చూసిన తర్వాత మనకి ఏ అకౌంట్లో ఇది శాలరీ క్రెడిట్ అవుతుంది అది వెరిఫై చేసాము. దీస్ వర్ ఇన్ 3 persons నేమ్, నేమ్లీ లగుడ్యా రవి, గంగారాజ్ చుక్క అండ్ నామ్ తబాబ్ శంకర్. ఈ ముగ్గురు ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో పోలీస్ శాలరీ ఎందుకు పోతుంది అది వెరిఫై చేసాము. సో అప్పుడు డీటెయిల్గా వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు అకౌంట్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ వాజ్ లింక్డ్ టు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, ద మెయిన్ అక్యూజ్డ్ A1 ఇన్ దిస్ కేస్. ఆ A1కి ఈరోజు అండ్ రిటైర్డ్ ఏఓ కూడా అండ్ ఆల్ 3 ఇండివిజువల్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. సో హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ ఇంతకుముందు పే సెక్షన్లో ఇక్కడ పని చేశారు, కంప్యూటర్ సెక్షన్లో. అండ్ రీసెంట్గా లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చిగుడు మామిడి పోలీస్ మేము రిటర్న్ అతనికి పోస్టింగ్ చేశాము. అండ్ రిటైర్డ్ అయ్యో ఈ కేసులో ముని రమయ్య గారు, అతను కూడా అక్టోబర్ 2021 నుంచి ఇక్కడ ఈ ఇయర్ జనవరి 2026 వరకు పని చేశారు. ఇద్దరు కన్స్పైర్ అయి ఈ డిసీజ్డ్ పోలీస్ కానిస్టేబుల్స్కి ఎంప్లాయీ ఐడి ఐడెంటిఫై చేసి వీళ్ళకి నేమ్ చేంజ్ రిక్వెస్ట్ చేసిన తర్వాత IFMIS పోర్టల్లో నేమ్ చేంజ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీ కింద చూపించారు. ఈ ఇద్దరు కొల్యూజన్ వల్ల ఇట్లా ఫ్రాడ్ చేయడం జరిగింది. ఒకసారి శాలరీ క్రెడిట్ అయిన తర్వాత ఈ మెయిన్ అక్యూజ్ దీంట్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ దీంట్లో పర్సనల్ లోన్ కూడా తీసుకున్నారు. టోటల్ 8 loans ఇయర్స్ టేకన్ వర్త్ 44 lakhs. దీంట్లో 6 loans క్లోజ్ కూడా అయింది, ఇంకా 2 నడుస్తుంది. ఇది కాకుండా కపిల్ చిట్ ఫండ్ అండ్ అదర్ చిట్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది అతని ద్వారా. టోటల్ 80 lakhs అది కూడా ఇతను చిట్టి క్లెయిమ్ చేసుకున్నారు. ఇది కాకుండా హీ హెస్ యూజ్డ్ ఇట్ ఫర్ పర్సనల్ ఎక్స్పెండిచర్. అతను ఇంట్లో రేట్ చేసిన తర్వాత మనకి కొన్ని సీజర్స్ కూడా అయింది. క్యాష్ అరౌండ్ 40,000-50,000 అండ్ 30-35 tola గోల్డ్ జ్యువెలరీ కూడా సీజ్ చేయడం జరిగింది. అడిషన్ టు దాట్ దేర్ మొబైల్ ఫోన్స్ హ్యావ్ బీన్ సీజ్డ్. ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ నడుస్తుంది. ఈ 3 ప్రైవేట్ ఇండివిజువల్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అది మోటివేట్ చేసి వాళ్ళ అకౌంట్ మ్యూల్ అకౌంట్ లాగా ఇతను వాడారు. మొత్తం ATM కార్డ్ ఈ హెడ్ కానిస్టేబుల్ అతను పెట్టుకుని రెగ్యులర్గా ATM క్యాష్ విత్డ్రాల్ చేసుకుని యూస్ టు గివ్ ఇట్ టు AO అండ్ మిగతా ఫండ్ ఫర్ పర్సనల్ యూస్ ఫర్ పేయింగ్ EMI ఆఫ్ లోన్స్ టేకన్ అండ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ చిట్ ఫండ్ ఇతను వాడారు. సో ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన ఫ్రాడ్ ఇది. ఇంకా ఎవరైనా ఆఫీసర్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారా అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. దీంట్లో ఉన్న డీటెయిల్డ్ మనకి పే స్లిప్స్, క్లెయిమ్ చేసిన శాలరీస్, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ దీంట్లో జరుగుతుంది. దీంట్లో ఉన్న ఇంకా ఎంప్లాయీస్కి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అది వెరిఫై చేస్తున్నాము. ఇఫ్ క్రిమినల్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ నాట్ దేర్, ఏమైనా నెగ్లిజెన్స్ ఉందా లేదా అది కూడా వెరిఫై చేసి వాళ్ళ మీద స్ట్రిక్ట్ డిసిప్లినరీ యాక్షన్ కూడా మేము తీసుకుంటాము. ఫ్రమ్ కరీంనగర్ పోలీస్ తరఫు నుంచి ఐ వాంట్ టు గివ్ వన్ స్టర్న్ మెసేజ్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ కరప్షన్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీ be it being done by police personnel also, we take it very seriously and no one will be spared and అందరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.